డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమిళ చూశారు కదా, తెలంగాణలో పీకే మేనియా సత్తా చాటిన జనసేన. బేసిక్గా నేను సినిమా కంటెంట్ మాత్రమే చేస్తూ ఉంటాను, బట్ పొలిటికల్ కంటెంట్ అనేది అప్పుడప్పుడు టచ్ చేస్తాను, రెగ్యులర్గా చేయను. సో ఇది పొలిటికల్ కంటెంట్కు సంబంధించిన ఛానల్ అనుకునే వాళ్ళు కొంచెం తెలుసుకుంటే బెటర్. సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోతే, పవన్ కళ్యాణ్ గారు మామూలుగా మన 2024 ఎలక్షన్స్లో భారీ మెజార్టీ గెలిచిన తర్వాత తెలంగాణ మీద దృష్టి పెడతారనే చిన్న ప్రచారం జరిగింది. బట్ ఆయనకు ఇక్కడ ఉన్న బిజీ కారణంగా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయన బిజీ కారణంగా తెలంగాణ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. బట్ అయినప్పటికీ కూడాను తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం అయితే జనసేన చూపించిందని చెప్పాలి. దాదాపు మన జరిగినటువంటి సర్పంచ్ స్థానాలు, సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాయి కదా మన తెలంగాణలో, దాంట్లో దాదాపు 52 స్థానాలు జనసేన పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది సాధించారంట. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని, జనసేన పార్టీ పేరు చెప్పుకొని, జనసేన పార్టీ తరపున అని చెప్పుకొని 52 మంది గెలిచారంట. సో దీన్ని బట్టి చూస్తుంటే తెలంగాణలోనూ జనసేన హవా అయితే మొదలైందని చెప్పొచ్చు. మీరు అనొచ్చు 52 స్థానాలు, అది కూడా సర్పంచ్ స్థానాలు, పెద్ద హవా ఏముంటుంది దానికి ఏముంటుంది అని అనుకోవచ్చు. కానీ పెద్ద తుఫాన్ అయినా సరే చిన్న చినుకులతో మొదలవుతుంది. ఇక్కడ కూడా అదే అనుకున్నారు కదా, ఒక్క సీటే గెలిచాడు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు, ఆయన ఏం చేస్తాడు అనుకుని వైసీపీ వాళ్ళు ఆయన చాలానే మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా చీప్గా మాట్లాడారు. తిప్పి కొడితే 151 ఉన్న వ్యక్తిని అధపాతాలానికి తొక్కి 11కి పరిమితం చేశాడు. ఒక్క సీటే మాత్రమే గెలిచాడని ఎగతాళి చేసిన వాళ్ళకి, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడని ఎగతాళి చేసిన వాళ్ళకి 21కి 21 పోటీ చేసి 21కి 21 గెలిచి ఆయన కూడా 70,000 మెజార్టీతో పిఠాపురం ఎమ్మెల్యేగా నిలిచి ఆంధ్ర రాజకీయాన్ని మార్చేశాడు. సో ఎప్పుడైనా ఒక చిన్న చినుకు పెద్ద తుఫాన్కి కారణం. తెలంగాణలో వచ్చిన ఈ 52 సర్పంచ్ స్థానాలే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలను కూడా జనసేన శాసించబోతుందనడానికి ఒక మచ్చు తునక, ఒక నిదర్శనం లాంటిది. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి.